హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు వచ్చేసి నిన్న బిగ్ బాస్ నామినేషన్ ఎపిసోడ్ ఉంది కదండి, దాని మీద రివ్యూ ఇస్తాను. చూసారండి? ఎంతమంది చూసారండి మీలో నిన్న నామినేషన్ ప్రాసెస్? అది ఎలా అనిపించింది మీకు? అండ్ నామినేషన్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే ఫ్లోరా సైని, రాము రాథోడ్ అండ్ రీతు చౌదరి, ప్రియా, కళ్యాణ్, హరీష్. వీళ్ళలో నెక్స్ట్ వీళ్ళు నామినేషన్ అయిన పాయింట్స్ చూసుకుంటే ఫ్లోరాది కరెక్టే అనిపించిందండి. ఎందుకంటే తను కూడా యాక్టివ్గా ఉండట్లేదు. మేబీ తన పని తను చూసుకుంటూ ఉంటుంది కానీ యాక్టివ్ అస్సలు ఉండట్లేదు. కాబట్టి తనకు చెప్పిన రీజనింగ్ ఇదంతా కూడా నాకైతే రైటే అనిపిస్తుంది. నెక్స్ట్ రాము రాథోడ్ వచ్చేసి కూడా రైట్గానే ఉంది. ఎందుకంటే తను అసలు ఆ రోజు మొన్న జరిగిన టాస్క్లో డాల్స్ ఆ టాస్క్లో పికప్ది దాంట్లో తను అసలు గివప్ ఇచ్చేసాడు కదండి. అంటే తను దాంట్లోంచి లాక్కుంటున్న రీతు దగ్గర కానీ లేకపోతే వేరే పక్కన వాళ్ళ దగ్గర కానీ తనకు అసలు తీసుకోకుండా అలా వదిలేశాడు. అదైతే తప్పే అనిపించింది. సో తనే యాక్సెప్ట్ చేశాడు. ఈ వీక్ కనుక నామినేషన్స్ ఉండుంటే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అని కూడా తనే చెప్పాడు. కాబట్టి తనది ఖచ్చితంగా కరెక్టే అవుతుంది. నెక్స్ట్ రీతు చౌదరి ఆ రోజు సంచాలక్ టాస్క్లో చాలా బ్లండర్ చేసిందండి. భరణిది స్టాప్ అని చెప్పి అసలు స్టాప్ ఎందుకు చెప్పిందో కూడా ఎవరికీ తెలీదు. కేవలం భరణి, ఇమాన్యుయల్ పవన్కి పూస్తున్నారని ఇంకా అప్పుడు స్టాప్ చెప్పింది. స్టాప్ చెప్పాక కూడా భరణి, పవన్ ఇద్దరు రాస్తున్నా కూడా భరణి మాత్రమే స్టాప్ చేసింది. కాబట్టి తను చాలా మిస్టేక్ ఉంది. అండ్ తను కూడా నిన్న భరణి చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసింది. లైక్ ఓకే, నేను తప్పు చేశాను, తప్పు సరి చేసుకుంటాను అని చెప్పి. సో తను కూడా మంచి పాయింటే నామినేట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా కళ్యాణ్ మాత్రం రాంగ్ అనిపిస్తుందండి. ఎందుకంటే కళ్యాణ్ యాక్టివ్గానే ఉంటున్నాడు, తన డెసిషన్స్ బాగా చెప్తున్నాడు, తన కన్వర్జేషన్ బాగుంటుంది అండ్ తన గేమ్స్ కూడా బాగానే ఆడుతున్నాడు. బట్ వీళ్ళు చెప్పిన పాయింట్స్ మాత్రం దానికి అంతగా నామినేషన్ పాయింట్ కరెక్ట్ కాదు అనిపిస్తుంది. లైక్ అందరితోనే ఉండట్లేదు ఇలా అని చెప్పడం. ఎందుకంటే తను అందరితోనే ఉంటున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, అలాగే ఏదన్నా కన్వర్జేషన్ వచ్చినప్పుడు లేకపోతే డిస్కషన్ వచ్చినప్పుడు కూడా తన పాయింట్స్ తను పెడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారిది అసలు ఆయన ఎలా అంటే తను మాత్రం వేరే వాళ్ళ మీద జోక్స్ వేయచ్చు, తన మీద మాత్రం ఎవరైనా వేస్తే తనకు కోపం వచ్చేస్తుంది. తను ఫస్ట్ నుంచి అలానే ఉంటున్నాడు. తన నామినేషన్ పాయింట్ కూడా కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రియా అసలు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. అస్సలు నచ్చట్లేదు. అది కరెక్ట్ పాయింట్ పెట్టి నామినేట్ చేశారు తనను కూడా. అండ్ ఇంకో సర్ప్రైజ్ న్యూస్ వచ్చేసి రేపు కామనర్స్ నుంచి కొంతమంది రాబోతున్నారండి. వాళ్ళ గురించి మీకు నేను రేపు చెప్తాను. రేపు హౌస్లోకి వస్తారు. రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.